మీరు చూడండి, చేప ఒక్కటే నీటిలో ఈదుతుంది, ఒక పక్షికి నీటిలో ఈదగలిగిన శక్తి ఉండదు. కానీ మనిషి బుద్ధి చేత నీటిలో చేపలా ఎలా ఈదాలో నేర్చుకుని ఈదుతాడు. మనిషికి సహజంగా సముద్రాన్ని దాటగలిగిన శక్తి లేదు, కానీ తన బుద్ధి చేత ఒక ఓడ కనిపెట్టి ఓడలో కూర్చుని సముద్రం దాటుతాడు. అది నిజానికి ఒక మొసలో తిమింగలమో చెయ్యాలి, కానీ మనిషి బుద్ధి చేత చెయ్యగలుగుతున్నాడు. భగవంతుడు నిజానికి ఆకాశంలో ఎగరగలిగిన శక్తినిచ్చింది ఒక్క పక్షికి ఇచ్చాడు, కానీ మనుష్యుడు తనకున్న బుద్ధి చేత విమానాన్ని కనిపెట్టి ఆకాశంలో ప్రయాణం చేసి అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు. నృత్యం చెయ్యగలిగినటువంటి శక్తి భగవంతుడు సహజంగా నెమలికిచ్చాడు. అది కూడా వేసవికాలం వెళ్ళి మొట్టమొదట వర్షపు చినుకు పడగానే మగనెమలి సంతోషించి నర్తనం చేస్తుంది. కానీ నెమలి చేస్తున్న నృత్యాన్ని చూసి, గంధర్వులు చేసేటటువంటి నృత్యాన్ని చూసి భరతముని గంధర్వశాస్త్రాన్ని రచిస్తే నాట్యం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ మనిషి పొందాడు.